సాఫీగా నడిపించాం మేము ఇప్పటివరకు. కాబట్టి ఇక నుంచి కూడా మేము అనుకున్నటువంటి లక్ష్యమైనటువంటి వర్గీకరణ ఫలాలు ఇంతకుముందే మీరు గమనించుంటారు. తెలంగాణ సమావేశంలో కూడా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. అన్ని పార్టీల యొక్క నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. ఏకగ్రీవంగా వర్గీకరణలో కూడా భాగస్వాములు మేము చేస్తాము. ఇప్పుడు జరగబోయేటటువంటి రిక్రూట్మెంట్ లో కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని మేము అమలయ్యేటట్టు చూద్దామని చెప్పని మనకి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం కూడా జరిగింది. వాస్తవంగా ఆయనకు కూడా మేము ఈ జిల్లా తరపున మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇంతకు ముందే వేరే సభలో మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా వర్గీకరణకు మేము కట్టుబడున్నాం. గతంలో 2000లో మేము వర్గీకరణ చేశాం. అలాంటి వర్గీకరణ మళ్లీ కొనసాగింపులో మేము భాగస్వాములు అవుతాం. మా లక్ష్యం వర్గీకరణ, సామాజిక న్యాయ వర్గీకరణే మా లక్ష్యం అని చెప్పని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రకటన చేయడం కూడా జరిగింది. మిత్రులారా, దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే, ఈ సమాజంలో మేము చాలా వెనకబడినటువంటి కమ్యూనిటీ మాది. ఈ కమ్యూనిటీకి మాకు కావలసినటువంటి ఆ వర్గీకరణ ఫలాలు ఏది విద్య ఉద్యోగ రంగాలలో మాకు రావాల్సినటువంటి సామాజిక న్యాయ వాటా మాకొస్తే మేము మిగతా వాళ్ళ జోలికి వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు. ఇంతవరకు మేము అలాంటి కార్యాచరణ మేము ఎప్పుడు చేపట్టలేదు కూడా. ఇప్పుడైనా కానీ మా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసేటటువంటి
మిగతా కుహన అంబేద్కరిస్టులకు మాత్రం మేము ఒక హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా న్యాయం విజయం సాధిస్తుంది, అంబేద్కర్ లక్ష్యం విజయం సాధిస్తుంది. దానికి మేము నమ్మాము, కట్టుబడ్డాం, ఈరోజు విజయం సాధించాం సుప్రీంకోర్టు వారు. కాబట్టి దయచేసి 20 సంవత్సరాలలో మీరు కానీ అదే కొనసాగింపుగా కానీ కొనసాగించినట్లయితే ఈరోజు దళితుల పక్షాన, వెనకబడిన వర్గాల పక్షాన, మైనార్టీ వర్గాల పక్షాన మనం ఎన్ని రకాలైనటువంటి విజయాలు సాధించి మనం ఈ సమాజానికి అందించే వాళ్ళము ఒక్కసారి మాత్రం ఆలోచించమని మాత్రమే నేను ఈ వర్గాలకు తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరాల గ్యాప్ పెరిగింది మన మధ్య. కాబట్టి ఇక భవిష్యత్తులో మన మధ్య గ్యాప్ అవసరం లేదు. మనం అనుకున్న లక్ష్యమైనటువంటి అన్ని వర్గాల పేద ప్రజల కోసం మనం చేయాల్సినటువంటి పనుల్లో మనందరం భాగస్వాములమై చేయాలని చెప్పని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు దేవరపల్లి భిక్షాలు. నేను మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను కూడా భాగస్వామిని. ప్రారంభ దశలో నుంచి ఇప్పటి వరకు నేను ఉద్యమంలో కార్యకర్తగానే పనిచేస్తాను. గత 30 సంవత్సరాల క్రితం ఏర్పడిన దండోరా ఉద్యమం మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 6-7 సంవత్సరాల్లోనే సాధించుకున్న ఫలాలు కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేయించడం జరిగింది. వ్యత్యాసాన్ని గమనించారు మా సోదరులు. వర్గీకరణ జరగకముందు, వర్గీకరణ జరిగిన తర్వాత 59 కులాల్లో ఉన్నటువంటి అందరికీ సమన్యాయం జరిగిందనే విషయాన్ని గమనించినటువంటి సోదరులు కోర్టుకెళ్ళి కొట్టేయించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 20 సంవత్సరాల పాటు మా నాయకుడు మందాకృష్ణ మాదిగ గారు ఏ ప్రలోభాలకు లొంగకుండా జాతి కోసమే ప్రయాణం చేస్తూ మాదిగ జాతి లక్ష్యం వర్గీకరణ కోసం కొట్లాడుతూనే ఈ సమాజానికి సేవ చేసిన జాతి ఏదైనా ఉంది అంటే అది మాదిగ జాతి, మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఈరోజు కుల పేరు మీద వచ్చినటువంటి ఉద్యమం కానీ ఈరోజు మానవతా ఉద్యమంగా మారింది. దానికి ఉదాహరణే ఆరోగ్యశ్రీ. నిన్నగాక మొన్న వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ప్రమోషన్లు, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తీసేయాలని చూస్తుంటే కొట్లాడి యుద్ధం చేసి కాపాడి నిలబడుతుందని చెప్పని ఆ రోజు 2004లో సుప్రీంకోర్టులో మా నాయకుడు కన్నీళ్లు కార్చి ఏ రోజుకైనా విజయమే గెలుస్తుందని చెప్పని మాట, అదే విజయాన్ని ఈరోజు చవి చూసి మాదిగ జాతి మొత్తం కూడా ఆనందించదగ్గ రోజని చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు మా నాయకుడు పార్టీలకి సహకారాన్ని అందించినప్పుడు పెద్దలు చెప్పినట్టు కొంతమంది స్వార్థపరులు రాళ్ళు బాణాల కంటే ఎక్కువైన మాటలు విసరటం జరిగింది. కానీ మా నాయకుడు కన్నీళ్లు దిగమంగాడే తప్ప మా నాయకుడితో పాటు ఆయన నాయకత్వంలో పనిచేసేటువంటి కార్యకర్తలు కూడా కన్నీళ్లను దిగమంకొని ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర మీ అందరికీ తెలిసిందే. మరి అలాంటి ఉద్యమం ఈరోజు ఏదైతే లక్ష్యం నవంబర్ 11 నుంచి ఎదురు చూస్తూ ఉందో మాదిగ జాతి, ఈరోజు ఆ గడియలన్నీ కూడా ఈ రోజుతో పటాపంచలైపోయినాయి. వారి అందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా వాళ్ళు మా సహకారాన్ని, మా ఉద్యమాన్ని, మా ఘోషని ఎక్కడ దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్ళినటువంటి మీ అందరి సహకారాన్ని కూడా మా ఉద్యమం మేము మర్చిపోలేమని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం మేమే కాదు మా రాజకీయ నాయకులు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని అందించినాయి. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మాదిగ జాతి లక్ష్యం, న్యాయమైన డిమాండ్. మాదిగ జాతి కాదు, ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి సామాజిక న్యాయం అంబేద్కర్ కోరుకున్నటువంటి న్యాయం కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పని ఎంతో సహకారాన్ని అందించినటువంటి ఈ సమాజం మొత్తాన్ని కూడా మాదిగ జాతి రుణపడి ఉందని చెప్పని మీ అందరి సాక్షిగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మాదిగ జాతి జీవితాలలో వెలుగు నింపిన రోజు అని చెప్పని ఆ యొక్క ఉద్యమానికి మీ అందరి సహకారాన్ని అందించినటువంటి మీకు మందాకృష్ణ మాదిగ గారి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రోజుని మీ అందరికీ మా అమరవీరులకి గుర్తుగా ఈ యొక్క కానుకని అందిస్తున్నామని చెప్పని తెలియజేస్తాం.